రవి గారు, వైజాగ్‌ని అనేక రాజకీయ దుమారాలు ఇప్పుడు చుట్టుముడుతున్నాయి. ఒకవైపు భోగాపురం భూములు గురించి రైతులు ఆందోళనలు చేస్తుంటే మాకింకా సెటిల్ చేయలేదని. ఇంకోవైపు డేటా సెంటర్ల మీద పెద్ద దుమారమే రేగుతుంది. ఎందుకంటే న్యూయార్క్‌లో పెద్ద పెద్ద ప్రదర్శనలు జరుగుతున్నాయి. డేటా సెంటర్లు తీసేయమని. వాళ్ళు కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇంకోవైపు ఇటు చూస్తే మాజీ జనసేన సభ్యుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఆయన గూడా ఈ విషయాన్ని తీవ్రంగానే ఖండించారు. మీరు బయటున్నప్పుడు ఖండించారు. ఇప్పుడేమంటారని. ఏంటి సార్ ఎలా చూడాలి? ఖచ్చితంగా ఈ డేటా సెంటర్స్ కానీ, లేకపోతే విశాఖపట్నం ఆ పరిసరాల్లో పర్యావరణ విధ్వంసం, అలాగే ప్రతిదీ కూడా కార్పొరేట్ పరం చేయడం అనేది పెద్ద దుమారం రేపుతూ ఉంది. న్యూయార్క్ రాష్ట్రం మొదటిసారిగా అమెరికాలో నిన్న వాళ్ళు తీర్మానం చేశారు. వాళ్ళ గవర్నర్ హాచెల్ అని ఆమె నిన్న ప్రకటించారు. ఇంకా మా దగ్గర డేటా సెంటర్లు పెట్టనివ్వమని. అమెరికాలో మూలన డేటా సెంటర్ల మీద తీవ్రమైన ఆందోళన వస్తుంది. అవి చాలా ఎక్కువ నీళ్ళన్నీ కూడా పీల్చేస్తాయి, కరెంట్ అంతా తినేస్తాయి, మనకేం ఉండదు, పర్యావరణం విధ్వంసం అవుతుంది, పైగా ఉద్యోగాలు కూడా ఏఐ వల్ల ఉద్యోగాలు కూడా తగ్గిపోతాయి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏఐని న్యూయార్క్ అంటే ఏ దేశం అయితే వచ్చి ఇక్కడ పెడుతుందో హ్మ్. ఆ దేశంలో ప్రధాన రాష్ట్రమే ఆపేస్తుంటే మనం తెచ్చి పెట్టుకోవటం ఏంటని విశాఖపట్నంలో చాలా కాలంగా దీని మీద ఆందోళన ఉంది. గతంలో మాజీ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ కానీ, వామపక్షాలు కానీ రౌండ్ టేబుల్స్ ఇవన్నీ కూడా జరిపారు. అలాగే ఇప్పుడు దానికోసము ఆ తర్లువాడ లాంటి చోట భూములు ఇచ్చేస్తున్నారు. రైతుల దగ్గర నుంచి బలవంతంగా సేకరణ చేయటం, వాళ్ళకు పరిహారం ఇవ్వలేదు కానీ ఆ భూముల్లో వీళ్ళు మటుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అది కూడా గతంలో అదానీ, నిజానికి పేరు గూగుల్ అంటున్నారు, అదానికి కూడా సంబంధం బలంగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో విశాఖలో ఈ డేటా సెంటర్ పేరుతో జరిగే ఈ పర్యావరణ విధ్వంసం మంచిది కాదని దీని మీద తీవ్ర ఆందోళన ఉంది. బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఆయన పర్యావరణ ప్రధానంగా పనిచేస్తూ ఉంటారు. పర్యావరణ రక్షణ కోసం పోట్లాడతానని ఆయన రాజీనామా చేసి ప్రధాన కార్యదర్శి పదవి వదులుకొని పవన్ కళ్యాణ్తో మాట్లాడి బయటకు వచ్చారు. ఆయన నిన్న దీన్ని లేవనెత్తారు. అప్పుడేమో వ్యతిరేకించా, మరి ఇప్పుడు ఉండటం ఏంటి? అలాగే అమరావతిలో కూడా మలివిడత భూసేకరణ కింద చాలా భారీగా భూములు తీసుకుంటున్నారు, బలవంతంగా తీసుకోకూడదని గతంలో మనం చెప్పాము, ఇవన్నీ మంచిది కాదు అని. సో విశాఖపట్నం సమస్య ఒకటి అయితే అమరావతిలో ఉన్నది కూడా ఆయన నిన్న మాట్లాడారు. ఇవన్నీ రాష్ట్ర వ్యాపితంగా వస్తున్నాయి. విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడకుండా ఆ భూములు తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనుకోవటం, దాన్ని గాలికి వదిలేసి అనకాపల్లి దగ్గర ఆర్సిలర్ మెటల్ ఫ్యాక్టరీ పెట్టి దానికి గనులు కేటాయించడం, విశాఖ ఉక్కుకు లేవు దానికి కేటాయించటం, అలాగే అక్కడ ఈ ఫార్మా పార్కులు వీటి కోసం భారీగా హైవేల కోసం భూములు తీసుకోవటం, ఆనందపురం ఇట్లాంటి చోట వీటన్నిటి మీద తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి. భోగాపురం విమానాశ్రయం కూడా ఆదరాబాదరాగా చేస్తున్నారు కానీ ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నది నెరవేరలేదు. రెండోది, విశాఖ నుంచి భోగాపురానికి మార్చేసి విశాఖ విమానాశ్రయం పూర్తిగా మూసేస్తే ఒక్కసారిగా దాన్ని ఉపయోగిస్తున్న ప్రజలందరూ ఏమవుతారు అనే ఒక ఆందోళన కూడా వాళ్ళలో ఉంది. మొన్న మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెళ్ళినప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా వెళ్ళి కొంత నిరసన తెలిపారు. దీనివల్ల వచ్చే ఆదాయం ఎంత ఉంది? ఆదాయం చాలా తక్కువ ఉంది. ఆదాయం పెద్దగా రాదు ప్రభుత్వాలకు, ఉపాధి అంతగా దొరకదు, కానీ ఆ భూములు ఆ సదుపాయాలన్నీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారని. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర అనేది ఇప్పుడు ఒక పెద్ద ఉద్యమాంధ్రలాగా ఉంది. ఏ ఊళ్ళో చూసినా కానీ ఏదో ఒక అంశం మీద తీవ్రమైనటువంటి నిరసన ఘటనలు. వీటి పట్ల అంతకుముందు వైసీపీ ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా, చాలా అగ్రెసివ్గా, క్రియాశీలంగా ఉన్న తెలుగుదేశం నాయకులందరూ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు మౌనంగా, నిశ్శబ్దంగా, నిశ్శబ్ద ప్రేక్షకుల్లాగా వాళ్ళు ఉండిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈవెన్ ఆ పార్టీకి చెందిన వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పటము, ఉదాహరణకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు అభ్యంతరం చెప్పడం, ఇవన్నీ మనం చూసాం. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కూడా పూర్తిగా ఆమోదిస్తున్న పరిస్థితి లేదు. జనసేన వాళ్ళకి ఎప్పుడు కొంచెం భిన్నస్వరం ఉంది. ఉదాహరణకు కార్పొరేటర్ మూర్తి యాదవ్ అని ఆయన ఎప్పుడు కేసులు వేస్తూ ఉంటారు. రిషికొండ మీద కూడా ఆయన కేసు వేశారు. సో ఈ విధంగా కేంద్ర బిందువుగా మారిపోతుంది ఉత్తరాంధ్ర. దానికి ఒకటే కారణం ప్రమోద్, కార్పొరేట్ క్యాపిటల్. ఆంధ్రప్రదేశ్లో చాలా విలువైన భూములు, రవాణా సదుపాయాలు ఇవన్నీ ఉన్నటువంటిది విశాఖపట్నం. సో అందరి చూపు ఇప్పుడు విశాఖపట్నం మీద ఉంది. చంద్రబాబు నాయుడు కూడా బే సిటీ నిర్మించాలి అని రిషికొండ చుట్టుపక్కల 100 ఎకరాల భూమి వాళ్ళకి ఇచ్చారు.
ఇప్పుడు రిషికొండ అన్నది జగన్మోహన్ రెడ్డి కట్టారు, ప్రైవేటు భవనం ఇదంతా అయింది, కానీ ఇప్పటికీ అదేం కాల. ఇప్పుడు ఉత్తరాది ఒక కార్పొరేట్ విశాఖ క్యాపిటల్గా ఇది ఏర్పడితే దానికి రిషికొండ పరోక్షంగా కేంద్ర బిందువు అవుతుందేమో అని కూడా అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. మన విమాన పడవ ప్రమాదం మత్స్యకారులు చనిపోయారు కదా, అది కూడా ఏంటి, ట్రాలర్లు, విదేశీ నౌకలు అవన్నీ వచ్చి చాలా తేలిగ్గా చేపలన్నీ లాక్కుపోతుంటే మామూలు మత్స్యకారులు దెబ్బతింటున్నారు. ఒక విధమైంది కాదు, కార్మికులు, మత్స్యకారులు, రైతులు, ఆదివాసులు, గిరిజనులు అందరూ చాలా సమస్యలు ఎదుర్కొంటున్న ఆ పరిస్థితి మనం ఉత్తరాంధ్రలో చూస్తాం. సింహాచలం భూములు కూడా, దేవస్థానం భూములు కూడా ఈ డేటా సెంటర్కి ఇస్తున్నారు. ఒక రకమైనవి కాదు, తీవ్రమైన ఇది. బహుశా కొంతకాలం మౌనంగా పెట్టవచ్చేమో, కానీ తర్వాత మటుకు ఇది తీవ్ర రూపం తీసుకుంటుంది. ఇప్పుడు ఇదే బోలిశెట్టి కానీ ఇతర స్థానిక వామపక్ష నాయకులు కానీ వాళ్ళ బాధ్యులు కానీ, భరత్ అని ఎంపీగా ఉన్నాడు, గీతం, అలాగే బాలకృష్ణ అల్లుడు, ఆయన డేటా సెంటర్ వల్ల ఏం ప్రమాదం లేదని ప్రకటిస్తే ఆయన మీద వీళ్ళందరూ తీవ్రంగా ధ్వజమైతే అనేక సవాళ్ళు విసిరారు. సో ఈ సంఘర్షణ ఏ రూపం తీసుకుంటుందో మనకు తెలుస్తుంది. ఇప్పుడు న్యూయార్క్లోనే దాన్ని ఆపేస్తున్నారు అన్నప్పుడు అది తప్పకుండా విశాఖ ప్రజలకు కూడా ఆ వార్త చేరుతుంది కదా, వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు కదా. రైట్ సార్.